హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు శ్రావణ 2వ శుక్రవారం అండి. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గురించి అయితే చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. అమ్మవారి రూపు ఉంటేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, కలశం పెడితేనే అమ్మవారి వ్రతం చేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకుంటేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, ఇన్ని రకాల ప్రసాదాలు చేస్తేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, మా ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేదు, ఇలాంటి సందేహాలు చాలామందికి ఉన్నాయండి. కానీ అమ్మవారి బంగారు రూపు పెట్టుకోకపోయినా, కలశం పెట్టకపోయినా, కొత్త బట్టలు వేసుకోకపోయినా ఇలాంటి ఆచారాలు మా ఇంట్లో లేవు అని అనుకుంటుంటారండి. కానీ వరలక్ష్మి వ్రతం అనేది ఆడవారి సౌభాగ్యం కోసం కాబట్టి ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. దీనికి ఆనవాయితీలు అనేవి ఏమీ ఉండవు. ఇలాంటి భయాల వల్ల చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకోకుండా ఉండిపోతున్నారు. వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా చేసుకోవలసినవి: ఇల్లు శుభ్రం చేసుకొని 2 తమలపాకులు తీసుకొని పసుపుతో గౌరమ్మను చేసుకొని 2 ఫ్రూట్స్ పెట్టుకొని, ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇవే పెట్టాలి అని ఏమి ఆనవాయితీ అయితే లేదు. మీకు అందుబాటులో ఉన్న పువ్వులు పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు. పూజ ముగించుకున్న తర్వాత ఒక ముగ్గురినైనా లేదా ఒక 5గురినైనా ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, గంధం, కాళ్ళకి పసుపు రాసేసి మీ శక్తి కొలది వాయనం ఇచ్చుకోవచ్చు. ఓకేనండి. వరలక్ష్మి వ్రతం గురించి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈసారి నా వరలక్ష్మి వ్రతం మొదటి వాయనం శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి అయితే ఇచ్చానండి. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మిగతా ముత్తైదువులకి వాయనం ఇవ్వడం జరిగింది. అందరి శ్రేయస్సు కోసం శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు జరిపించడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను. గోనగిరి ఎల్లమ్మకి టెలిఫోన్ కాల్ రేణుకెళ్ళమ్మకి జై. ఓకేనండి. ఎవరు ఎలాంటి సందేహాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకొని సౌభాగ్య లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను.